కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో గల ప్రభుత్వ దవాఖాన పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? వైద్యం ఎలా నడుస్తుంది? తెలంగాణ పబ్లిక్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఈ పెద్దాయన గత కొంతకాలంగా వృషణాల వాపుతో బాధపడుతున్నానని చెప్తున్నారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినా లాభం లేదని చివరికి కోస్గి హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు నయమైందని ఆయన చెప్పుకొచ్చారు. చర్చలు చేసుకున్నాం కదా, అప్పుడు చూసి ఈయన ఉన్నాడని చెప్పిన సార్. ఇప్పుడు మంచి లక్ష్మి. అపెండిక్స్తో బాధపడుతున్న ఈ మహిళ కోస్గి ప్రభుత్వ దవాఖానాలో వైద్యం చేయించుకున్న తర్వాత నయమైందని చెప్తుంది. కడుపులో నొప్పి వచ్చింది. ఇది హాస్పిటల్కి వచ్చి పోలే, ఆపరేషన్ చేసుకోదమ్మా నేను ఓకేనే వేసారు. ఏమో ఇంకా తెలియదు. 3 రోజులు అవుతుంది. బాలమని నేను ఇక్కడే చూపిస్తాను. ఇద్దరు ఆడపిల్లలు. ఈ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నానని, ప్రైవేట్తో పోలిస్తే ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. బాలమని ఏం పేరు మీ కూతురా? ఆమె కోడలు కోడలు నిన్న సార్ పని మంచిగా సరిత నిన్న ఇక్కడ మంచిగా చూస్తా. నా పేరు వెంకటస్వామి. ఇంతకుముందు నేను హైదరాబాద్ ఉస్మానియాలో ఆపరేషన్ చేసిండ్రు. అక్కడ నుంచి ఏమైందంటే ఇక ఫస్ట్ ఇక్కడ చర్మం వేసింది కూడా అప్పుడు 10 సంవత్సరాల కింద. అది చేసిన చర్మం ఏమైందంటే మళ్ళీ పోయి మళ్ళీ పుండు అవుతుండేది రన్నింగ్లో. అది అవి కూడా మళ్ళీ 10 సంవత్సరాలు అట్లనే అవుతుంది. నేను ఇంటికైనా డ్రెస్సింగ్ చేసుకుంటూ అట్లనే రోజులు ఆడుతున్నా. అది ఎన్ని మందులు మింగినా నేను అక్కడ బయట మందులు మింగుతున్నా మంచిగా తగ్గడం లేదు. ఇక అది రోజు నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను ఇంటికాడ. అది ఇంత అట్లా ఉంటే అది ఏమంటే నాకు వేరే జాలు వస్తే ఎవరు పట్టించుకోలేదు. నేను ఒక రోజు సార్ దగ్గర కలిసిన, సార్ ఇట్లా అక్కడ మందులు మింగినా అన్నీ చేస్తాను తగ్గుతలేదు ఎట్లా సార్ అంటే, సార్ ఉండి ఆపరేషన్ చేస్తాము ఏమా అందిస్తారు. సార్ ఆపరేషన్ చేస్తాము తగ్గుతుంది, మీకు ఇట్లా ఉంటే తగ్గదా అని చెప్పిండు. సరే చేశారని చెప్పిన నేను. చేసిండు. అప్పటికి మంచిగా ఉంది, ఇప్పటికి బాగానుంది, నాకు తగ్గుతుంది. మంచిగా నాకైతే వచ్చినప్పటి నుంచి మంచిగానే ఉంది, ఏమంతా లేదు, మంచిగా నీట్గా ఉంది. మంచిగా రోడ్ డ్రెస్సింగ్ చేస్తుండ్రు, అంతా చేస్తుండ్రు, మంచిగా సేఫ్టీగా ఉంది. ఇప్పటివరకు తనకి ఏం అంత మంచిగానే జరుగుతుంది. అయితే అంత అమౌంట్ అయితే ఇప్పుడు ఏం తీసుకోలేదు. కాల్ టెస్టులో కూడా నేను పెట్టాను అంతే. వేరే ఇప్పటివరకు అమౌంట్ ఎవరు అడగలేదు, నాకు ఏం చేసుకోలేదు. అంత మంచిగా ఉంది, మంచిగా డెలివరీ. ఇంతకుముందు అక్కడ బయట చూపించుకున్నా, హైదరాబాద్లో మామూలు అక్కడికి చూపించుకున్నాను. గవర్నమెంట్లో కూడా వేసుకున్నా, ప్రైవేట్లో కూడా వాడుకున్నా కొన్ని రోజులు, కానీ తగ్గలేదు. నాకు ఎక్కడ తగ్గలేదు. ఇక తగ్గకున్నా నాకు 15 సంవత్సరాల నుంచి నేను ఇట్లా ఉన్నది. అప్పటి నుంచి నేను అక్కడిక్కడ చూస్తున్నాను, ఎవరు పట్టించుకోలేదు నాకు. అట్లానే ఇక అని చెప్పి సార్కి వచ్చి కలిస్తే ఇప్పుడు నాకు మంచిగా చేసిండు సార్ ఉండి. రోజు డ్రెస్సింగ్ చేసిండ్రు, మంచిగా ఇప్పటివరకు అయితే నాకు మంచిగానే ఉంది.